ఈ గత కొన్ని రోజుల నుంచి ఒకటే చర్చ, ఒకటే రచ్చ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ భూముల మీదనే పెద్ద ఎత్తున రసాభాస కొనసాగుతుంది, పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా కొనసాగుతున్నాయి. అవన్నీ మీకు అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఇవాళ అన్ని దినపత్రికలు కూడా గవే అంశం ఉన్నాయి. దానికి రిలేటెడ్గానే అయితే మొదట్లో కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడ్డప్పుడు కూడా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చాలా దూసుకపోయింది. సరే ఫేక్ వీడియోలు అంటావా, వాటెవర్ ఏ వీడియోలు అంటావా తర్వాత విషయం. మీరు కూడా చాలా అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు. సో ఇట్లా ఎన్ని రకాల వీడియోలు చేసినప్పటికీ కూడా వాళ్ళైతే ప్రజల్ని ఒక దృష్టి మరలించే విధంగా బీఆర్ఎస్ అయితే సక్సెస్ అయింది. వాళ్ళ మీద కేసు కూడా అయినాయి. అయితే ఇప్పుడు తర్వాత లేట్గా రియలైజ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే అంశం మీద తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. గతంలో కేటీఆర్ అండ్ కో అండ్ కేసీఆర్ అండ్ కో వాళ్ళ భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో వేలం నిర్వహించినటువంటి భూములను కూడా వెనక్కి తీసుకుందాం. సో ఇది ఎప్పుడు పుంజుకున్నది కాంగ్రెస్ అని అంటే ఈ 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఎకో పార్క్ లాగా నిర్మిస్తా, అవి ఒక్క గుంట కూడా భూమి ఇవ్వాలనుకోరు అని చెప్పేసి కేటీఆర్ స్టేట్మెంట్ తోటి ఇక కాంగ్రెస్ పార్టీ మళ్ళా లేచింది. ఇక వాళ్ళు ఒకటే అంటారు, మరి గతంలో కోకాపేటలో నియమ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ భూములు అడవులను సర్వనాశనం చేస్తున్నావు కదా, ఆ భూములను కూడా మరి వెనక్కిస్తావా అని నిరుద్యోగులు ధర్నా చేస్తారు, నిరుద్యోగులు నిరసన తెలుస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళుగా కొత్త దుకాణం అయితే పెట్టారు. సో ఇట్లా ఇరు వర్గాల మధ్య పోటీ పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక వార్తల్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా చలో చూసుకుందాం అంటుండు. ఇక రేవంత్ రెడ్డి ఆఖరికి ఏమంటుండు, చలో చూసుకుందాం అంటుండు. మరి ఏం చూసుకుందాం అంటుండు మనం కూడా చూద్దాం. లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి, ఎంత మంచి చేసినా తప్పుడు ప్రచారమేనా, నియో పోలీస్ నుంచి I&PR అడ్వర్టైజింగ్ దాకా అన్నింటినీ లెక్కలు చెబుతాం. సో వీళ్ళ ముచ్చట ఏంటంటే మొదటి నుంచి కాళేశ్వరం అవినీతి అని, మన ఫోన్ ట్యాపింగ్ అని, ఈ కార్ రేస్ అని ఇట్లా అనేక అంశాలని తెర మీద తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. గత 15 నెలల నుంచి ప్రతిరోజు వాళ్ళకి సంబంధించిన అవినీతి కథనాలు లేని రోజు లేదు. ఇక తర్వాత ఈ మధ్యలో కొంతకాలంలో తగ్గించారు, వాళ్ళేమో వీళ్ళ మీద కూడా పెంచారు. ఇప్పుడు మళ్ళీ అన్ని తీస్తా అంటుండే. ఇక నియో పోలీస్ నుంచి I&PR అడ్వర్టైజింగ్ దాకా తీస్తా, మీరు ఎంత తప్పుడు ప్రచారం చేసినా కూడా మేము ఊకోము. నమస్తే తెలంగాణ టుడే పత్రికలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారట. అట్లనే ప్రజాధనం దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రెండింటికి కలిపి 332 కోట్ల విలువైన యాడ్స్ అట. సో ఎవరెవరికి, ఈ నమస్తే తెలంగాణకు తెలంగాణ టుడే కలిపి 332 కోట్ల రూపాయల విలువైన యాడ్స్ ఇచ్చిరట. మరి ఇన్ని రోజులకు లేట్గా రియలైజ్ అయ్యారు సార్. ఇన్ని రోజులకు వాళ్ళు ఏం చేశారు? వాస్తవమే వాళ్ళు అవినీతి చేయలేదంటలేను, వాళ్ళకు డబ్బులు కట్టబెట్టలేదంటలేను, జరిగింది కావచ్చు. కానీ ఇక ఇప్పుడు తీసుకొస్తారు వాళ్ళ ఒక అంశాన్ని. అయితే I&PR నుంచి సిఫార్సులు లేకపోయినా ఆ శాఖ మంత్రిగా కేసీఆర్ బంధుప్రీతి ప్రదర్శన. సో ఏందో ఒక్కసారి చూద్దాం రేవంత్ రెడ్డి ఏమంటుండో. నమస్తే తెలంగాణ టుడే, టీ న్యూస్ మీడియా సంస్థలకు సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి విడుదలైన అడ్వర్టైజ్మెంట్లు యాడ్స్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి సిద్ధమవుతోంది. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా త్వరలో ఆదేశాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలనుకుంటున్నది. I&PR శాఖ నిర్వహించిన అప్పటి సీఎం కేసీఆర్ తన కుటుంబ సంస్థ ఆధారంలో నడుస్తున్న మీడియా సంస్థలకు టారిఫ్ని పెంచడంతో అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి వీళ్ళు భావిస్తారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కానీ, ఇప్పుడు ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి సోషల్ మీడియా దాడి విషయంలో కానీ, మీరు చెప్తున్నటువంటి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆల్రెడీ చల్లబడ్డది అయిపోయింది. దాన్ని ఎవరు చూస్తలేరు కూడా. మీరు ఇప్పుడు పోయి మళ్ళీ అదేదో పాత దుకాణం ముందటేసుకునడం వల్ల ప్రయోజనం లేదు. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తలేదు, సోషల్ మీడియా అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పట్టుకొని ఈ ఫేక్ వీడియోలు అనేది ఎడిట్ టెక్నాలజీలో వాళ్ళే ముందుంటున్నారు. సో ఆ నెమ్మళ్ళు, ఆ కథ కార్ఖానా, ఇట్లా రకరకాల ఫేక్ వీడియోలు అయితే ప్రచారంలో చాలా దూసుకపోతారు. వాస్తవం గురించి మాట్లాడతలేను, సెంట్రల్ యూనివర్సిటీ వివాదం గురించి మాట్లాడతలేను, ఫేక్ వీడియోల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ రెండు బాగా అర్థం చేసుకోరి. ఫేక్ వీడియోలు వేరు, అక్కడ జరుగుతున్న వాస్తవాన్ని అట్లే ఉంచాం, వాస్తవాన్ని వాస్తవం లాగానే చూద్దాం. సో అక్కడ భూముల విషయంలో నిజమైన నెమలు ఉన్నాయి, నిజమైన జింకలు ఉన్నాయి, అవిట్లో చూపెడతలేరు వీళ్ళు, ఈ ఫేక్ వీడియోలను చూపెడుతున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి ఇక పాత I&PRలో జరిగినటువంటి ఈ అవకతవకలు బయటకు తీస్తా, టీ న్యూస్ బయటకు తీస్తా, తెలంగాణ టుడేది, నమస్తే తెలంగాణ అనేది ఇప్పుడు దీని మీద పడుతుంది. వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూచన, ఈ ఛానళ్ళ మీద సరే మీరు చేసే విజిలెన్స్ ఎంక్వైరీ మీరు వేయరి, మిగతా అన్ని ఎంక్వైరీ ఎట్లా నడుస్తున్నాయి, ఇవి కూడా గట్లా నడుస్తాయి, అందరికి తెలిసిందే. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏవైతే ఈ ఫేక్ వీడియోలు స్ప్రెడ్ చేసారో ఇప్పుడు కోర్టు కూడా అడిగింది, అక్కడ జరుగుతున్న విషయం ఏంది, మాకు నివేదిక ఇయ్యరు అని చెప్పేసి ఫేక్ వీడియోకి సంబంధించి నివేదిక ఇవ్వబోతుంది ప్రభుత్వం. వాటితో పాటు అక్కడ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరు, అది మీ మీదనే కాదు, ఇప్పుడు కేసీఆర్ మీద అట్లాంటి క్రియేట్ చేసినా ఇంకెవరి మీద అయినా కూడా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వాళ్ళని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. సో ఈ బూతులు మాట్లాడే జర్నలిస్టులను అదుపు చేయాల్సి ఉంది. రకరకాల కొన్ని
మార్పులు చేర్పులు అయితే వేయాల్సి ఉంది. మిగతాది 7వ పేజీలు ఉన్నది. అసలు ఏం చూసుకుందామంటే అంత ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక చాలా విషయాలు మాట్లాడుకొచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాటు భారీ స్థాయిలో ప్రజాధనాన్ని ఖర్చు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలనే నిర్ణయం తీసుకోవడంతో భావించింది. సో బంధుప్రీతి ప్రదర్శించం మాటల వరకే. గత ప్రభుత్వ హయాంలో నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికకు 182 కోట్ల రూపాయలు, తెలంగాణ టుడేకు 150 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి యాడ్ల రూపంలో నిధులు విడుదలైనట్లు ప్రాథమిక గణాంకాల ద్వారా తెలిసింది. అయితే I&PR డిపార్ట్మెంట్కు ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం యాడ్ అవసరాల కోసం నిధుల్లో 18.9%గా తేలింది. మొత్తం విడుదల చేసిన డబ్బులలో 18.9% ఈ 2 పత్రికలకి ఇచ్చిరట. ఈ 2 పత్రికలు తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రచురితం అవుతున్నాయని, ఈ కంపెనీలో తొలుత కేసీఆర్ డైరెక్టర్గా ఉన్నారని, ఆ తర్వాత కొంతకాలం కేటీఆర్, అనంతరం ఆయన భార్య శైలిమ డైరెక్టర్లుగా వాటాదారులుగా కూడా ఉన్నారని అన్నది స్పష్టమే. బంధుప్రీతి ప్రదర్శించబోమని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినా అందుకు విరుద్ధంగా వ్యవహరించారని, భారత న్యాయ సంహితలోని చట్టం ప్రకారమే కాక అవినీతి నిరోధక చట్టం పరిధిలోనూ ఇది శిక్షార్హమైన నేరమే అని చెప్పేసి అయితే చర్చ జరుగుతుంది. వీళ్ళ చాలా అంశాలు రాసుకొచ్చినట్టు కదా. సో చలో చూసుకుందామనంటే ఇక అన్ని విషయాలను బయట పెడుతున్నట్టుగా ఇక్కడ ఇప్పుడు ఈ భూములకు ఏమంట కేటీఆర్ పోయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడ్డాడు. ఇక అప్పటి నుంచి మొత్తం కేటీఆర్ అండ్ కో చేసినటువంటి భూభాగవతాలన్నీ బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ముచ్చట్లు ఎవరో బయటోడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే బయట వేసుకుంటారు గెలికి. మరి గతంలో వాళ్ళు చేసినటువంటి ఈ భూముల అమ్మకాలకు సంబంధించి కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి కానీ వాళ్ళే బయట పెట్టుకుంటే పరిస్థితి. నమస్తేకు భారీగా పెరిగిన టారిఫ్. నమస్తే తెలంగాణ పత్రిక 2011 జూన్ 6 నుంచి ఉనికిలోకి రాగా ఉమ్మడి రాష్ట్రంలో 2012 జూన్లో చార్టెడ్ అకౌంటెంట్ రిపోర్ట్ ప్రకారం సర్క్యులేషన్ 4,90,423గా ఉండటంతో యాడ్ టారిఫ్ 875గా చదరపు సెంటీమీటర్కు ఫిక్స్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక సర్క్యులేషన్ 8,94,626 పెరిగినట్లు చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చిన రిపోర్ట్లో 2016 మార్చి 4న ఈ టారిఫ్ రేటు 1,250కి పెంచుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 84ను జారీ చేసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలతో పోలిస్తే నమస్తే తెలంగాణ పత్రికకు ఎక్కువగా పెంచడం గమనార్హం. సో మెయిన్ ప్రధాన పత్రికలు దినపత్రికలు అందరికీ యాడ్స్ ఒకే రకంగా ఉంటాయి, కొంచెం అడ్డీట్ ఇంకా స్టాండర్డ్స్ ఎక్కువ ఉండాలి కానీ దీనికి నమస్తే తెలంగాణకి ఎక్కువనేట. ఆ తర్వాత 2019 జనవరి 10న జారీ చేసిన జీవో నెంబర్ 112 ద్వారా టారిఫ్ రేటు 1,250 నుంచి 1,500కు పెరిగింది. అందుకు 2018 డిసెంబర్ 31 నాటికి ఆ పత్రిక సర్క్యులేషన్ ఏబీసీ సర్టిఫికేట్ ప్రకారం 3,26,654 కాపీలు. గత ప్రభుత్వంలో I&PR ద్వారా 71.79 కోట్ల రూపాయలు, ఇతర విభాగాల ద్వారా 57.97 కోట్లు, జిల్లా కలెక్టర్లు జారీ చేసే భూసేకరణ ప్రకటనల ద్వారా. సో మీరు చూస్తుంటారు పేపర్లలో భూసేకరణ సంబంధించి రైతులకు సంబంధించిన సర్వే నెంబర్లు యాక్టివేషన్ ఎక్కడెక్కడ వేయాలనుకుంటారని ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు కదా, అది పేపర్లలో వేస్తారు. అది రెగ్యులర్గా ప్రభుత్వం ఇచ్చే యాడ్ ఉంటాయి. ఆ డబ్బుల ద్వారా 51.73 కోట్ల చొప్పున మొత్తం 182 కోట్ల మేర నిధులు విడుదలైనట్టు తెలిసింది. తెలంగాణ టుడేకు అత్యధిక రేటు ఫిక్స్ చేసిరు. అట్లనే టీ న్యూస్ పేరుతోనూ అంతే ఫిక్స్ చేసిరు. కరోనా సమయంలోనూ యాడ్ రెవెన్యూ ఇచ్చిరట, కరోనా సమయంలో కూడా. సో ఇట్లా ఈ రకంగా చలో చూసుకుందాం అనేది ఏంటంటే మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ మీడియాకు సంబంధించి గతంలో I&PR ద్వారా చేసినటువంటి ఈ ఏదైతే కేటాయింపులు ఉన్నాయో, బడ్జెట్ ఉందో, యాడ్ రూపంలో ఇచ్చినటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించి లెక్కలు పక్కాగా బయట తీస్తా అని చెప్పేసి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇక